రైట్గా తిరుపతిలో కిలో మినపప్పు 2899 రూపాయలకు అమ్మి డీమార్ట్ సిబ్బంది కస్టమర్ను కంగుతిరిపించారు. ఇంటికి వెళ్లి బిల్లు చూసుకున్న ప్రదీప్ షాక్కు గురయ్యాడు. తిరుపతి డీమార్ట్లో 1.2 కిలోల మినపప్పు కొనుగోలు చేసిన మించాల ప్రదీప్ ఇంటికి వెళ్లి బిల్లును క్షుణ్ణంగా గమనించగా కేజీ మినపప్పు ధర 2899 రూపాయలు చూసి కంగుతున్నాడు. స్టోర్కు వెళ్లి నిలదీయగా పొరపాటుగా జరిగిందని డీమార్ట్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వాహకుల నిర్లక్ష్యంపై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ లీగల్ మెట్రోజాలకి ఫిర్యాదు చేస్తానని ప్రదీప్ తెలిపాడు. ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో మరియు ముఖ్యంగా వస్తువులు ఏదైతే అమ్ముతూ ఉంటారో సరుకులు ఏదైతే అమ్ముతారో డీమార్ట్లో మా యొక్క వైఫ్ ఈరోజు సరుకులు కొనడం 9,000 రూపాయలు కొనడం అయింది. కేవలం ఒక ఉద్దిపప్పు 1.4 కేజీకి 2,800 రూపాయలు బిల్ వేయడం జరిగింది. దీన్ని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని పరిశీలించిన తర్వాత మాకు చాలా దిగ్భ్రాంతికి గురైనాం. నేను గతంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ మెంబర్గా పనిచేస్తాను. గతంలో కూడా అనేక రకాలుగా ఫిర్యాదు డీమార్ట్ మీదకు వచ్చున్నాయి, అదేవిధంగా రిలయన్స్ మార్ట్ మీద వచ్చున్నాయి. గతంలో ఉన్నట్టు ఫిర్యాదులు కూడా మేము స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఇచ్చినాము, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చినాము. మరి సరే ఇది సరిదిద్దుకుంటున్నారు పోతాను అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ ఈ రోజు కానీ చూసుకున్నట్లయితే తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డీమార్ట్లో ఇదొక మా యొక్క బిల్లు కేవలం ఉద్దుపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దుపప్పు అంటారు. ఆ ఉద్దుపప్పు 1.4 కేజీకి 2,900 రూపాయలు వేసినారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, బ్యాంకుకు సంబంధించి ఉద్యోగులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించి ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటే ఇది ఎక్కడి వరకు సమంజసం, ఎక్కడి వరకు న్యాయం? ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన, ఫోన్ బిజీగా వస్తాను. జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ లో ఉన్నారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజెంట్ వచ్చి నేను నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నా. దీనిపైన కూడా ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద మాటలు తక్కువ రేటు సరసమైన రేట్లకు వస్తాయి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మధ్యతరగతికి లేదంటే దిగువ తరగతికి ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే కొనుక్కున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో ఈ విధంగా మోసపూరితంగా నాకే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తిగా, ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న వ్యక్తిగా నా కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరిగితే ఎంతో మందికి చేస్తూ ఉంటారు. నాకు జరిగినట్టు ఈరోజు ఒక 100 మందికి జరిగితే ఎంత? కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన ప్రభుత్వ అధికారులు క్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. ఇంకా దీనికన్నా దిగువ ఉన్నట్టు వాళ్ళు ఇంకా ఎంతమంది ఇబ్బందులు పడి ఎంతమంది మోసపోయినా నాకు అర్థం కావట్లేదు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. దీని ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. అటువంటి భయభ్రాంతులకి మేము తగ్గే వ్యక్తిని అయితే కాదు. దీనిపైన ఖచ్చితంగా నేను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో కమిషన్లో ఇచ్చి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా, జేసీ గారికి